హాయ్ అండి, వెల్కమ్ టు బొండిడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఆనపకాయ నువ్వుల పొడి కూరని ఎలా చేసుకోవాలో చూద్దాము. మరి దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా ముందుగా మనకి కావాల్సింది ఆనపకాయ. ఈ ఆనపకాయని తీసుకొని మనం కింద ఉన్న పాట్ని అంతా కూడా తీసేయాలి. అలాగే మధ్యలో సీడ్స్ అవి ఉంటాయి కదా, అవి కూడా తీసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆనపకాయ ముక్కలు ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసుకుంటే మనకి ఫాస్ట్గా ఉడికిపోతాయి అన్నమాట. ఈ ముక్కలన్నిటిని కూడా ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ ఆనపకాయ ముక్కలు ములిగేదాకా నీళ్ళు అయితే పోసుకోవాలి. ఇలా నీళ్ళు పోసిన తర్వాత వీటిల్ని స్టవ్ మీద పెట్టేసి మనం వీటిల్ని బాయిల్ చేసుకోవాలన్నమాట. అంటే ఆనపకాయ ముక్కల్ని మనం ఉడకబెట్టుకోవాలి. సో ఇలా మనకి పావుగంట పడుతుందన్నమాట ఈ ఆనపకాయ ముక్కలు ఉడకడానికి. మీ పెద్దగా ఉందనుకోండి ప్రాసెస్, మీరు కావాలంటే కుక్కర్లో కూడా ఉడికించేసుకోవచ్చు. సో ఉడికించుకున్న తర్వాత ఇలాగ నీళ్ళు పారబోసేసి ఆనపకాయ ముక్కలు మటుకి ఇలాగ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు దీనికోసం తాలింపు దినుసులు వేగించుకోవడం కోసం నేను 3 టీ స్పూన్ల ఆయిల్ని వేసుకుని ఆ తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. ఆ తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకుని బాగా వేగిన తర్వాత ఈ ఆనపకాయ ముక్కలు ముందుగా వార్చుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ముక్కల్ని కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆనపకాయ ముక్కలు బాగా కలిసేటట్టుగా కలిపిన తర్వాత ఇందులోకి చిటికెడు పసుపును కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇంకొకసారి. ఆ తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ని వేస్తున్నాను. ఇక్కడ సాల్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా చేసుకోవాలండి, చాలా బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది. ఎప్పుడైనా మీ ఇంట్లో ఆనపకాయ ఉంటే కనుక ఈ కర్రీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రుచికి రుచి, అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఇలాంటి కూరలు తినడం వల్ల. సో చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో ఇలా బాగా కలిసేటట్టుగా కలిపేయాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం నువ్వు పొడి వాడుకుంటాం కదండి, నువ్వు పొడిని ఒక 3 లేదా 4 టీ స్పూన్లు వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఆ తర్వాత 2వ టీ స్పూన్ వేసుకున్నాను. ఇక్కడ 3వ టీ స్పూన్లు అయితే నేను ఈ నువ్వుల పొడిని అయితే తీసుకున్నాను. మీరు కావాలంటే మరొక స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఇలాగా నేను తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్న వల్ల నాకు 3 స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోయినాయి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ నువ్వు పొడి వేసిన తర్వాత ఎంతోసేపు ఉంచక్కర్లేదండి, ఏదో 2 మినిట్స్ ఉంచితే మనకి కూర అంతా రెడీ అయిపోయినట్లేనమాట. అంతే, ఇంకా ఈ రుచికరమైన ఆనపకాయ నువ్వుల పొడి కూరని రెడీ చేసేసుకున్నట్లే. చాలా సులభంగా అయిపోతుంది. అలాగే టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఆరోగ్యంగా కూడా ఉంటుందన్నమాట. తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో ఆనపకాయ ఉంటే కనుక ఇలా ట్రై చేయండి. మన ఛానల్లో ఇలాంటి ఆరోగ్యకరమైన రుచికరమైన వంటకాలు మరెన్నో ఉన్నాయండి, అవన్నీ కూడా చూసి ట్రై చేయండి. అలాగే ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మరెన్నో వెరైటీస్తో మీ ముందుకు వస్తానండి. ఇంతకీ డెఫినెట్గా ఈ కూర ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ట్రై చేస్తే కనుక ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అంతేనండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మరెన్నో వీడియోస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎటువంటి రెసిపీస్ ఏమైనా కావాలన్నా కామెంట్లో అడగండి, ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.